నా పేరు పద్మజాదేవి. నేను జనసేన వరంగల్ ఇన్ఛార్జ్. నిన్న కల్వకుంట్ల కవిత గారు మన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏంటంటే తను ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అని, తను మేకప్ వేసుకొని యాక్టింగ్ చేస్తారు, మీరు డ్రామాలు చేసుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు అని చెప్పి మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే తను ఒక డిప్యూటీ సీఎం అంటే ఒక సీఎం పదవిలో ఉన్న వాళ్ళని ఎలా గౌరవించాలో కూడా తెలియని సంస్కారంలో మన తెలంగాణ నాయకులు ఉన్నారు ఈరోజు. ఒక మహిళగా నేను ఒక తెలంగాణ ఆడబిడ్డను అని చెప్తే మరి మన ఆడబిడ్డల సంస్కారం ఇదేనా? సరే, నువ్వు తెలంగాణ ఆడబిడ్డవే, మరి 10 సంవత్సరాలు నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి దందా ఏంది? నువ్వు చేసిన లిక్కర్ దందాలో ఎంతోమంది ఆడబిడ్డల పుస్తలు తెగిపోయినాయి. వాటికి సమాధానం నువ్వు ఏమని చెప్తావు? నీ పంచాయతీ, నీ 1,00,000 కోట్ల పంచాయతీ నీ తండ్రి మీద, నీ అన్న మీద జరుగుతుంది. నీ పంచాయతీ నువ్వు ఇంటికాడ చూసుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మేము ఏకుతాం పీకుతాం అని తెలంగాణ భాషలో మాట్లాడితే నువ్వు ఒక 5% ఉన్న నీ దొరపెత్తనాలే ఈ విధంగా జరిగి మేము తట్టుకోలేకపోతున్నాము. మరి మేము 90% ఉన్న బీసీ, బలహీన, బడుగు వర్గాల మైనారిటీ ప్రజలము మేమందరం మరి మేము అధికార పార్టీ ఉండొద్దా? నువ్వు 10 సంవత్సరాలకే నువ్వు కొత్త పార్టీ పెట్టినావు. మరి జనసేన పార్టీ అనేది తెలంగాణ రాకముందే జనసేన పార్టీ అనేది ఉంది. జనసేనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎన్నో పార్టీలు, మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎన్నో పార్టీలు ఎక్కడో ఉద్భవిస్తాయి. ప్రస్తుతం మన అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే మన దగ్గర పుట్టిన పార్టీ కాదు కదా. ఇప్పుడు మనం అభిమానించి ఓట్లేసి మనం గెలిపించుకున్నాం కదా. అలాగే నాయకుడు అనేవాడు సత్తా ఉన్న నాయకుడు కావాలి, కానీ అవినీతి చిట్కాలో ఉన్న నాయకులం వచ్చి మేము ఇంకా ఏళ్తాము, పాలిస్తామని చెప్తే తెలంగాణ ప్రజలు ఇంకా మోసపోయే స్థితిలో లేరు. దయచేసి మీ అనుచిత వ్యాఖ్యలు మానుకోండి. ఈ రోజు కూడా నువ్వు మాట్లాడుతున్నావు, నీకు ధైర్యం వస్తుంది అంటే ఒక కేసీఆర్ బిడ్డగానే నీకు ఆ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని దక్కించుకో. నీ గురించి మాట్లాడి నేను హైలైట్ చేయాలనేది కూడా లేదు. కనీసం నువ్వు ఒక వార్డు మెంబర్కి కూడా పనికిరావు అనే స్థితి మాకు తెలుసు, మా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నీ అస్తిత్వాన్ని నువ్వు కాపాడుకో. కానీ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇక ముందు మా జనసేన నాయకులు, జనసేన సైనికులు ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరు. తస్మాత్ జాగ్రత్త. నా పేరు గడ్డన్ రాకేష్. నేను వరంగల్ జిల్లా జనసేన నాయకుడిని, పీఓసీ మెంబర్ని. కవిత గారు మీరే చెప్తున్నారు సెక్రటరియట్ వైపు చూడొద్దు అంటున్నారు. మేము అందులో కూర్చుంటాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా నిలబడి కార్పొరేషన్ గడ్డ మీద జనసేన జెండా ఎగరేసి అక్కడ కూడా మేము కూర్చుంటాం. మీరు అంటున్నారు ప్యాకప్ మేకప్ అని చెప్పేసి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్రమంగా పదవులు పొంది సంపాదించుకొని అక్కడ మీరు ప్యాకప్ చెప్పిళ్ళు. ఇప్పుడు వచ్చి కొత్త దుకాణం పెట్టి టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి రక్షణ సేన అని పెట్టి ఎవరిని రక్షించిల్లు మీరు ఇంతవరకు? ఒక్క ఉద్యమకారు 1200 మంది చనిపోతే నీ జేబులో నుంచి ₹1 పెట్టినవా? కవిత గారిని సూటిగా అడుగుతున్నా. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇదే తెలంగాణ గడ్డలో పొనుగంటి నిరంజన్ అని ఒక 17 ఏళ్ల బాలునికి ఆయన ఆర్థిక సాయం చేసిపోయిండు. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను మాటిచ్చిండు. మరి నీ తరపున నువ్వు ఇన్ని సంవత్సరాలలో 10 సంవత్సరాల పదవిలో ఉన్నప్పుడు కూడా ఎవరికైనా నీ సొంతంగా నీ జోలికి వెళ్ళి డబ్బు పెట్టుకుని ఏదైనా సాయం చేసినావా? కానీ మీరు చేయరు. ఎంతసేపు తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారు, ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తారు. ఎందుకు? మీరైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్ర పోవచ్చు, అక్కడ రైతులకు డబ్బులు ఇవ్వచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ పోయి మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టుకోవచ్చు. మీరు మాత్రం దేశమంతా తిరగచ్చు. కానీ జనసేన పార్టీ మాత్రం తెలంగాణలో వస్తుందంటే మాత్రం ప్రాంతీయవాదాన్ని అడ్డుకొడతారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కవిత గారు ఒకటే చెప్తున్నా, మీరు మాకు అసలు పోటే కాదు. మీతో మాకు అసలు మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము నాయకులందరూ కూడా ఎప్పుడో పిచ్చలైట్ తీసుకున్నారు మిమ్మల్ని. మేమేందంటే మా స్థానికంగా ఉన్న వాళ్ళు మాట్లాడాలంటే ఈరోజు మాట్లాడుతున్నాం. కవిత గారు మీరు జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ అంటే భయపడుతున్నారు, మేము భయపెడతాం, మీరు భయపడుతూనే ఉండండి. ఎలక్షన్లో మేమంటే ఏంటిది, మా ఎంటర్టైన్మెంట్ ఏంటిది, మా ప్యాకప్ మేకప్ ప్రతి దానికి మేము ఎట్లా ముందు పోవాలో మీకు చేసి చూపెడతాం. తస్మాత్ జాగ్రత్త.